హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు దహి వడ చేస్తున్నాను అనమాట. దహి వడ అంటే పెరుగు వడ అనమాట. పెరుగు వడ అంటే మనం మినపప్పు నానబెట్టేసుకొని రుబ్బుకొని వడలు చేసుకుంటాం కదా టిఫిన్కి అయితే. అదే వడలను మనం పెరుగు యాడ్ చేసి దహి వడ అని చేసుకుంటాం కదా. అదే ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేనైతే వడలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఈ రకంగా కొన్ని వడలు వేసుకున్నా, కొన్ని పునుగుల్లాగా కూడా వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి. తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 4 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న. స్టవ్ ముట్టించుకొని ఒక 4 టీ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని మిరియాల పొడి, పచ్చిమిర్చి కూడా నేనైతే వేసేసుకున్నా. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని కొంచెం వేగనీయాలన్నమాట. మరీ పచ్చిగా ఉండకుండా, మిర్చి అయితే పచ్చిగా ఉండకుండా మరీ పూర్తిగా ఫ్రై కూడా కావాల్సిన అవసరం లేదు. కొంచెం నార్మల్గా ఉంటే సరిపోతుందన్నమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇక్కడైతే నేను ఒక వాటర్ గ్లాస్ పెరుగు తీసుకున్నా. కొంచెం పెరుగు మరీ చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని పెరుగు అయితే చిలుకుకోవాలన్నమాట. అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, ఇట్లా బీటర్ తోటైనా వేసుకోవచ్చు. అంటే గడ్డల్లాగా ఉంటే పెరుగు దీనికి టేస్ట్ రాదనమాట, వడ పీల్చుకోదు కాబట్టి. అందుకోసం మనమైతే ఇట్లా బీట్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడైతే పెరుగు చాలా గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. మీరు ఇష్టం ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా బీట్ చేసుకోండి. కొంచెం బీట్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలన్నమాట. ఇట్లా ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే వడలు అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నా, పునుగులు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నా. అయితే ఇప్పుడు మనం వడలు మునిగేటట్టు, ఇక్కడ పునుగులు కూడా మునిగేటట్టు పెరుగు అయితే మనము వడలలో అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా వడలు మునిగేటట్టు అయితే మనం పెరుగు అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడైతే పెరుగు సాఫ్ట్గా ఉంటే మంచిగా వడలు పీల్చుకొని జ్యూసీ లాగా వస్తాయి అన్నమాట. అందుకోసం అయితే నేను అట్లా బీట్ చేసుకున్నా, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ రకంగా ఉంటే సరిపోతుంది. మనం వడలు అయితే ఇట్లా మొత్తం పెరుగులో మునిగేటట్టు అయితే మనం ఇట్లా ప్రెస్ చేసుకొని లోపలికి పెరుగులో మునిగేటట్టు పెట్టాలన్నమాట. చూడండి మొత్తం పెరుగులో అయితే మంచిగా మునగాలి. ఇట్లా పెరుగులో వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఒక అరగంట సేపు నానితే ఇవి సరిపోతుంది. అంతకంటే ఎక్కువైనా పెద్ద ఫరక్ పడదు, కానీ అరగంట సేపు అయితే ఖచ్చితంగా నానాలన్నమాట. చూడండి ఈ పునుగులు కూడా ఇట్లనే మనం పెరుగులో ముంచుకుంటట్టు లోపలికైతే ఇట్లా అనేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక అరగంట సేపు అయితే పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ తయారు చేసుకున్న పోపు ఉంది కదా, ఆ పోపు అయితే మనం ఇప్పుడు వడల పైన, ఈ వడలు అయితే నేను అరగంట తర్వాత చూపిస్తున్నా. ఇక్కడైతే మనం తయారు చేసుకున్న పోపు కూడా అయితే అక్కడ పైన అయితే వేసుకున్నా. నేను ఇక్కడ పునుగుల్లో కొంచెం వేసుకున్నా. తర్వాత మిగతా పోపు అయితే వడల పైన అయితే మొత్తం వేసేసుకున్నా. చూడండి ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసి మీకు చూపిస్తాను. నేనైతే చూడండి ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ సన్నగా కొత్తిమీర, పుదీనా అయితే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అది గార్నిష్ కోసమనే అనుకోండి, లేదంటే మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకోసం అయితే నేను అట్లా వేసి చూపిస్తున్నా మీకు. ఈ పెరుగుతో కలిపి తింటేనే జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. నోట్లో వేసుకుంటే వెన్న కరిగిపోయినట్టుగా టేస్ట్ అంతా బాగొస్తుంది అనమాట. మనం ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా ఈ రకంగా మనం ఇట్లా ఒక గిన్నెలో పెట్టి చూపిస్తున్నా. చూడండి నేనైతే ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా మనం ఇట్లా ఒక గిన్నెలోకి అయితే వడలు పెట్టేసుకొని మళ్ళీ పెరుగు కూడా వేస్తే జ్యూసీగా మనం గులాబ్ జామ్ తిన్నప్పుడు లిక్విడ్ ఉంటేనే టేస్ట్ ఎలా బాగుంటుందో అట్లా ఇట్లా పెరుగు ఉంటేనే జ్యూసీగా టేస్ట్ అంతే బాగుంటుంది అనమాట. ఇట్లా వేసేసుకొని జ్యూసీగా తింటేనే టేస్ట్ సూపర్గా వస్తుంది. కాబట్టి వడలు వేసుకొని కొంచెం పెరుగు కూడా అందులో పెరుగు మిశ్రమం కూడా వడలల్లో వేసి నేను ఇక్కడ కరివేపాకు కొంచెం ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. టేస్ట్ ఇట్లా క్రిస్పీగా తగులుతుందని చెప్పి అట్లా పెట్టేసుకున్నాను అనమాట. అట్లా కొంచెం పైన ఇట్లా కరివేపాకు ఇట్లా పెట్టేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇట్లా పైన వేసుకొని మనం ఎవరికైనా సర్వ్ చేస్తే మాత్రం అది తినేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తినడం కూడా టేస్ట్ అంతే బాగుంటుంది. చూడండి మనం ఈ రకంగా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఇవైతే పునుగుల్లాగా వేసుకున్నా కదా, ఇవి పునుగులు అనమాట. పునుగులు కూడా మనం సింపుల్గా పునుగులు వేసుకొని ఇట్లా పెరుగులో నానబెట్టుకొని తింటే కూడా పునుగులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.